జాదుగర్ ఆనంద్ వచ్చినప్పుడు ఆయన మెయిన్ యాంకర్గా ప్రయోక్తగా చాలా ప్రోగ్రామ్స్ చేశాడు. సో ఆయనకి కూడా ఈ ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను అన్న ఫోన్ చేశాను. నేను బెంగళూరు నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల ముందు చెప్పారు అన్న, ఆనంద్ కళాకారుడు, నా తర్వాత నా అంశ కాబట్టి ఆ కళల ద్వారా ఈరోజు ఈ సంవత్సరికంలో అందరూ ఆనందపడాలి, అదేవిధంగా అందరూ సంతోషపడాలి, అన్ని కళారూపాలను తీసుకురావాలన్నటువంటి అన్నగారి ఉద్దేశం మేరకు ఆయనకి చాలా ఇష్టమైనటువంటి మ్యాజిక్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం ఆ మ్యాజిక్ని కూడా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి ఆనంద్ గారిని ఒకసారి మ్యాజిక్ ద్వారా తలుచుకొని ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం. వెరీ నైస్. అందరికీ ఒకసారి నమస్కారం చెప్తే మనం మ్యాజిక్కి వెళ్దాం. వెరీ గుడ్. హలో 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 హలో. సరే, వీళ్ళందరూ బాగా చదువుకోవాలని మంచి నీవే పెద్ద ఏం చదువుతావు? కలెక్టర్. ఓ, కలెక్టర్ అవుతున్నావు. వెరీ నైస్. నువ్వు? టీచర్. 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 ఐపీఎస్. ఓ, ఈ ఐపీఎస్ ఆఫీసర్ అంట. మంచి ఇంటెన్షన్స్ బాగున్నాయి వీళ్ళందరికీ. హలో, నమస్తే. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చదువుకునేటప్పుడు ఇంటెన్షన్ లేవు, ఇంత గోల్ సెట్టింగ్స్ లేవు. వాళ్ళల్లో ఎంత అద్భుతమైన ఏం వెనక వెతుక్కోకుండా చెప్తా ఉన్నారు. నువ్వు నాన్న? డాక్టర్. డాక్టర్. మన స్టేజ్ పైన ఒక కలెక్టరు, ఒక ఐపీఎస్, ఒక ఇద్దరు టీచర్లు. గట్టిగా క్లాప్ చేయాలి పేరెంట్స్. వెరీ గుడ్. ఇవాళ వీళ్ళందరూ కూడా అమ్మాయిలు బాగా చదువుకోవాలి. మా నాన్నగారు కూడా 6 మంది అమ్మాయిలు ఆ రోజుల్లో అన్నారు. 6 మంది, నేను ఒక్కడే అబ్బాయి. అందరూ నవ్వినారు. 6 మంది అమ్మాయిలు అంటే ఆయన ట్రై చేసినాడు పాపం. 7వ పెట్టిన మగ పడతాడు ఆయన పాపం. ఇప్పుడు నేను ట్రై చేసినంత నాకు 2 ఆడపిల్లలు, ఒక 2తో స్టాప్ చేసేసిన. ఎందుకంటే అమ్మాయిలందరూ కూడా ప్రిన్సిపాల్స్గా